ఎందుకని ఐటీ కంపెనీస్ ఎంప్లాయీస్ని హైర్ చేసుకొని కూడా 2-3 ఇయర్స్ వరకు వాళ్ళని జాయిన్ చేసుకోవట్లేదు? సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం. వాళ్ళే చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తాను. అటు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన 600 మందిని ఇంకా ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. బాగా పర్ఫామ్ చేసిన ఆ రోల్స్ అవసరం ఇంకా ప్రతి కంపెనీ 60-50% తగ్గించుకునే అవకాశం ఉంది. 2030 నాటికి సాఫ్ట్వేర్ అనే తన గోల్డెన్ ఎరా స్వర్ణయుగం ఉండదు. మహారాష్ట్రకి సంబంధించిన సోనల్ అనే ఒక అమ్మాయి డేట్ ఆఫ్ జాయినింగ్ రాక ఇప్పటి వరకు వెయిట్ చేస్తుంది. అండ్ తను ఎడ్యుకేషన్ లోన్ కట్టలేక బ్యాంక్ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటే తనకి వచ్చిన ఆఫర్ లెటర్ చూపించి పంపించేస్తుంది. తను మంత్ కి 2500 ఈఎంఐ కట్టాలి. అండ్ వాళ్ళ నాన్న ఒక ఫార్మర్. ఇంకో ఐటీ ఎంప్లాయీ రెడిట్ లో ఏం రాశాడంటే, నాకు నిన్ననే కంపన్సేషన్ వచ్చింది అండ్ నా హైక్ మొత్తము 1% వచ్చింది అని రాశాడు. డిస్పైట్ తనకి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న, ఎన్నో వర్కింగ్ అవర్స్ ఎక్స్ట్రా పనిచేసిన, ఎన్నో వీకెండ్ సాక్రిఫైస్ చేసిన, తనకి కేవలం 1% హైక్ మాత్రమే దొరికింది. అంతేకాదు ఈ పోస్ట్ రెడిట్ లో బూస్టప్ అయింది. అండ్ కింద కమెంట్స్ చూసుకుంటే చాలా మంది వరకు ఇదే ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు. అండ్ ఈ 1% హైక్ అన్నది నార్మల్ అవుతూ పోతుంది. ఈ వీడియోలో నేను ఏ ఐటీ కంపెనీ యొక్క పేరుని దాచిపెట్టలేదు, అన్ని ఓపెన్ గానే చెప్పాను. ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అంతటికి క్రెడిబుల్ సోర్సెస్ కి కింద లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు వెళ్ళి చదువుకోవచ్చు. అండ్ ఈ వీడియో గురించి మాట్లాడే ముందు వీడియో మొత్తం చూసాక కింద మీరేమనుకుంటున్నారో అది కింద కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరి కమెంట్ చదువుతాను అండ్ ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే ఐ నో దట్ సర్వైవింగ్ ఐటీ ఇండస్ట్రీ ఇస్ నాట్ దట్ మచ్ ఈజీ. ఇది జస్ట్ హైక్స్ అండ్ డీలేస్ కోసం మాత్రమే కాదు. ఇప్పుడు ఐటీ సిచ్యువేషన్ ఎలా మారిపోయిందంటే ఒక డూ ఆర్ డై సిచ్యువేషన్ లా మారిపోయింది. ఇది చూడండి, ఒక బెంగళూరు ఎంప్లాయీ నేను త్వరలోనే చచ్చిపోతానేమో అని రాశాడు. ఎందుకంటే తను 14 గంటల నుంచి 16 గంటల వరకు రోజు పనిచేస్తాడు. అండ్ రోజు రాత్రి పడుకునేటప్పటికి 2 అవుతున్నప్పటికీ మళ్ళీ రేపు 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి. ఇంకో ఎంప్లాయీ టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం తన టాక్సిక్ వర్క్ కల్చర్ ద్వారా, లేట్ నైట్ షిఫ్ట్స్ ద్వారా అండ్ వాళ్ళు పెట్టే కాన్స్టెంట్ ప్రెషర్ వల్ల తనకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పారు. బట్ కంగారేం లేదు, ప్రెసెంట్ ఆయన బతికే ఉన్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ఇంకొక ఎంప్లాయీకి నాగ్పూర్లో వచ్చింది. 29 సెప్టెంబర్ హెచ్సిఎల్ కంపెనీలో ఒక ఎంప్లాయీకి వాష్రూమ్ లో హార్ట్ అటాక్ వచ్చింది. ఆయన అక్కడికక్కడే చనిపోయారు. అండ్ అగైన్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను క్రెడిబుల్ రిసోర్సెస్ ఉన్న లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పిన్ చేసి పెడతాను, యూ కెన్ రీడ్ ఇట్. ఈ టార్చర్, టాక్సిక్ వర్క్ కల్చర్, 1% హైక్స్, లే ఆఫ్స్, ఆన్ బోర్డింగ్, బెంచింగ్, వీటితోనే ఐటీ స్టార్ట్ అయిందా అంటే నో. ఒకానొక టైంలో ఐటీ జాబ్ అంటే ఒక డ్రీమ్ జాబ్ లాంటిది, గవర్నమెంట్ జాబ్ లాంటిది. అలాంటి టైంలో ఎంప్లాయీస్కి 50 నుంచి ఈవెన్ 100% హైక్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఇదంతా స్టార్ట్ అయింది 1999లో Y2K క్రైసిస్ ద్వారా. ఆ టైంలో మొత్తం గ్లోబల్ ఎకానమీని స్టేబుల్ చేసేందుకు మన ఇండియన్ ఐటీ ఎంప్లాయీస్ చాలా కష్టపడ్డారు అండ్ చేసి చూపించారు. ఆ తర్వాతనే TCS, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఇండియన్ ఐటీ ఇంజనీర్స్ ని యుఎస్కి పంపించింది. అప్పుడు ఇండియా గ్లోబలీ ఐటీ మార్కెట్ లోకి అడుగుపెట్టింది. ఇంతలా ఇంపాక్ట్ చూపించింది ఇండియా మీద అంటే 2008-2009 ఆ టైంలో జీడిపికి 5.8% ఆఫ్ కాంట్రిబ్యూషన్, అంటే ఇట్స్ వెరీ మేజర్ చంక్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఇది కాంట్రిబ్యూట్ చేసింది. ఆ తర్వాత అందులోంచి పుట్టుకొచ్చిన కొన్ని వజ్రాలే ఇన్ఫోసిస్ ఓనర్ అయిన నారాయణమూర్తి. ఆయన తన భార్య దగ్గర నుంచి ఒక 10,000 అప్పు తీసుకొని కంపెనీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీ $1 మిలియన్ కంపెనీ. శివనందన్ తమిళనాడులో ఒక సాధారణ కుటుంబానికి చెందిన ఈ వ్యక్తి ఇప్పుడు దిగ్గజ కంపెనీ అయిన HCL ని పెట్టాడు. జై చౌదరి ఇతను చెట్టు కింద చదువుతూ ఇప్పుడు $30 మిలియన్ కంపెనీకి ఓనర్. వీళ్ళందరూ ఒక సాధారణ కుటుంబంలోంచి వచ్చి వాళ్ళ లెగసీని బిల్డ్ చేసుకున్నారు. అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ప్రతి పేరెంట్ తన కొడుకు లేదా కూతురుని ఐటీలోకి పంపాలని ఫిక్స్ అయ్యారు. దీంతో ఏం జరిగింది? బూమ్. అక్కడ స్టార్ట్ అయింది ఐటీలో హెవీ సప్లై. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, ఈవెన్ వాళ్ళ ఆర్గన్స్ అమ్ముకోవడానికి కూడా రెడీగా ఉండే. ఇంత పెద్ద సాక్రిఫైస్ చేసి వాళ్ళ పిల్లల్ని చదివించేది జస్ట్ వాళ్ళ లైఫ్ కి ఉన్న జాబ్ సెక్యూరిటీ కోసమే. అండ్ రిమెంబర్, హియర్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రియాలిటీ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ. అండ్ రియాలిటీ వెల్కమ్స్ విత్ అ గుడ్ అండ్ బ్యాడ్. ప్రతి ఒక్క సెక్టర్ లో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో కార్తిక్ అనే ఒక వ్యక్తి 4 lakhs తో తన కెరియర్ ని స్టార్ట్ చేసి కంటిన్యూస్ గా అప్ స్కిల్ చేసుకుంటూ ఇప్పుడు 1 crore సంపాదిస్తున్నాడు ఐటీ ఫీల్డ్ లోనే. భోపాల్లో ఒక ఊబర్ డ్రైవర్ ఐటీ కోర్స్ నేర్చుకొని జాబ్ ని క్రాక్ చేసి ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మన ముందున్న మేజర్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడున్న ఐటీ సెక్టర్ ఒకప్పటిలాగా మిడిల్ క్లాస్ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసేలాగా ఉందా? ఆర్ మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నవన్నీ జస్ట్ రేర్ అండ్ నార్మల్ కేసెస్ మాత్రమేనా?
లేక ఇదంతా ఒక టాక్సిక్ వర్క్ కల్చర్లో ఒక సిస్టమేటిక్ లూపా? దీన్ని అర్థం చేసుకోవాలి అని అంటే మనం కరెంట్ సిచ్యువేషన్ని ఒక కేస్ స్టడీ లాగా చూడాలి. నేను ఒక స్టోరీ లాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతా, జాగ్రత్తగా వినండి. లాస్ట్ ఇయర్ 1.5 మిలియన్ ఇంజనీర్స్ గ్రాడ్యుయేట్ అయ్యారు. అందులో ఐఎమ్ వెరీ షూర్ దట్ మ్యాక్సిమం ఐటీ ఫీల్డ్నే ఎంచుకొని ఉంటారు. లైక్ మెకానికల్ చదివినా, ట్రిపుల్ చదివినా, ఈసీ చదివినా, ఎండ్ ఆఫ్ ద డే ఆల్ దీస్ రివర్స్ ఆర్ గోనా మిక్స్ ఇన్ టు వన్ ఓషన్ కాల్డ్ ఐటీ. బట్ హియర్ ఐటీ సెక్టర్లో 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి ప్రొడక్ట్ బేస్డ్ అయితే ఇంకొకటి సర్వీస్ బేస్డ్ ఉంటుంది. ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో వాళ్ళు ఓన్లీ స్కిల్ని బేస్ చేసుకొని మాత్రమే తీసుకుంటారు. అండ్ వీళ్ళ పర్స్పెక్టివ్లో ఉన్న ఆ స్కిల్స్ని మ్యాచ్ చేయడానికి ఓన్లీ 2.8% ఆఫ్ ది గ్రాడ్యుయేట్స్ మాత్రమే సరిపోతారు. మిగతా 97.2 పీపుల్ దేంట్లో కలుస్తారు? సర్వీస్ బేస్డ్ సెక్టర్. ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లోనే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఉంటాయి. అంతమంది పీపుల్ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి ఈ జాబ్స్ కి ఆబ్వియస్లీ లెస్ సాలరీస్ ఉంటాయి. యాజ్ ఆఫ్ నౌ 54 lakhs పీపుల్ ఈ సర్వీస్ బేస్డ్ సెక్టర్ లో వర్క్ చేస్తున్నారు. అండ్ వరల్డ్ వైడ్ గా ఈ కంపెనీస్ కి చాలా డిమాండ్ ఉంది. ఎందుకంటే ఇండియా ఇలాంటి ఎంఎన్సీస్ కి ఒక చీప్ లేబర్ హబ్ లాంటిది. కంపేర్ టు అమెరికన్ ఎంప్లాయీ, ఇండియన్ ఎంప్లాయీని హైర్ చేసుకుంటే 70% తక్కువ అవుతుంది వాళ్ళకి సాలరీ. అంటే మీరు ఊహించవచ్చు ఎంత % ఆఫ్ మార్జిన్ ఇక్కడ సేవ్ అవుతుంది అన్నది. డ్యూ టు మోర్ సప్లై, ఒకసారి ఈ స్టాట్ చూడండి. పూణేలో ఒక కంపెనీ 100 వేకెన్సీస్ ఉన్నాయని ఓపెన్ చేస్తే నియర్లీ 1000 పీపుల్ ఆ ఎగ్జామ్ రాయడానికి వచ్చారు. సరే, ఎలాగోలా ఆ 1000 పీపుల్లో ఆ 100 వేకెన్సీస్లో ఒక వేకెన్సీ మీరు కొట్టారు. హెచ్ఆర్ రౌండ్ కూడా కంప్లీట్ చేసి మీకు ఆ జాబ్ వచ్చింది అని అనుకున్నప్పటికీ మీకు ఇంకా జాబ్ కన్ఫర్మ్ కానట్టే. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ యు ఆర్ జాబ్ వచ్చిన అన్ఎంప్లాయిడ్ పర్సన్. 2022లో జబల్పూర్లో కార్తిక్ అనే ఈ పర్సన్ని క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఇన్ఫోసిస్ హైర్ చేసుకుంది. తను చాలా హ్యాపీగా ఫీల్ అయినాడు, ఎందుకంటే తను తీసుకున్న 5 lakhs లోన్ తొందరలోనే కట్ అయిపోతున్నాడని. బట్ ఇప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది, తనకి ఇప్పటి వరకు జాయినింగ్ డేట్ రాలేదు. దీన్నే ఐటీ సెక్టర్లో ఆన్ బోర్డింగ్ బెంచింగ్ అంటారు. యాక్చువల్లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఎంప్లాయీస్ని ఎలా హైర్ చేసుకుంటాయంటే వాళ్ళ సర్వీస్ బేస్డ్ ప్రాజెక్ట్స్ మీద హైర్ చేసుకుంటాయి. ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి వచ్చే ప్రాజెక్ట్స్ డిలే అయితే ఆ ప్రాజెక్ట్స్ కోసం హైర్ చేసుకున్న వీళ్ళ ఆన్ బోర్డింగ్ కూడా డిలే అయినట్టే. సరే, ఆఫ్టర్ 2 to 3 years ఆఫ్ వెయిట్ చేసిన తర్వాత ఒక జాబ్ వచ్చింది, ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ కూడా వచ్చింది, లోపలికి వెళ్ళిపోయినాం అని అనుకుంటే అక్కడ ఇంకొక అడ్డంకి ఉంటుంది. ఒక యావరేజ్ ఫ్రెషర్ కి ఉన్న శాలరీ 3 to 4 lakhs మాత్రమే. లాస్ట్ 10 years లో టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ శాలరీస్ ని 3 lakhs దగ్గరలోనే ఫ్రీజ్ చేసి పెట్టాయి. 15 నుంచి 17 lakhs ఉన్న ఈ కాలేజ్ ఫ్రీ స్ట్రక్చర్ ముందు ఈ 3 to 4 lakhs దేనికి పనికిరాదు. సరే, ఎంతో కొంత వస్తుంది ఇప్పుడు, కాకపోతే ముందైనా సరే ఫర్దర్ గా మనం గ్రో అవుతాము అనుకుంటే అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ప్రతి కంపెనీలో ఇప్పుడు 14 నుంచి 17 hours వర్క్ చేయడం నార్మల్ గా మారుతుంది. ఒక బెంగళూరు ఐటీ ఎంప్లాయీ చెప్పిన దాని ప్రకారం తను ఓవర్ టైం అంతా చేసి రాత్రి 2 గంటలకి పడుకున్నప్పటికీ తను మోస్ట్ ప్రాబబ్లీ మార్నింగ్ 9 కల్లా ఆఫీస్లోకి వెళ్ళాలి. ఇంత కష్టపడి ఓవర్ టైం చేసి మీరు గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేసి మీకేమైనా లీడర్షిప్ రోల్స్ కావాలని వెళ్తే వర్క్ చేసే అవర్స్ కంటే ఇంకొన్ని ఎక్స్ట్రా అవర్స్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇండివిజువల్ స్ట్రగుల్స్ మాత్రమే కాదు, మ్యాక్రో లెవెల్లో ఈ డేటా ఇంకా ఘోరంగా ఉంటుంది. 1415 ఐటీ ప్రొఫెషనల్స్ తో మాట్లాడి ఇండియా టుడే చేసిన ఒక సర్వే ప్రకారం 72% పీపుల్ వర్క్ మోర్ దెన్ లీగల్ 48 hours, 25% పీపుల్ వర్క్ మోర్ దెన్ 70+ hours per week, అండ్ 83% పీపుల్ బర్న్అవుట్ ఫీల్ అవుతున్నారు. అండ్ 68% ఆఫ్ పీపుల్ ని వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా ఆన్లైన్ లో కనెక్ట్ అయ్యి ఉండమని చెప్తున్నారు, ప్రెషర్ చేస్తున్నారు. అందుకే 22 lakh ఐటీ ప్రొఫెషనల్ పీపుల్ ఆర్ ప్లానింగ్ టు లీవ్ ద జాబ్స్. బట్ ఇంత జరుగుతుంటే హెచ్ఆర్కి ఏం కంప్లైంట్ చేయమా? చేస్తే ఇంకోటి జరుగుతుంది. మీరు అలా పోయి చెప్తే మీతో ఒక మీటింగ్ కండక్ట్ చేసి మీతోనే ఒక అపాలజీ లెటర్ రాపిస్తారు. ఎందుకంటే కంపెనీలో జరుగుతున్న టాక్సిసిటీని మీకు నోరెత్తి చెప్పే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందని. సో యూ నీడ్ టు రైట్ వన్ అపాలజీ లెటర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హెచ్ఆర్. మోస్ట్ ప్రాబబ్లీ ఇదే జరుగుతుంది. ఇలాగే ఇంటర్నెట్లో ఉన్న ఫోరమ్స్లో వాళ్ళ హెచ్ఆర్ గురించి ఎక్స్పీరియన్సెస్లు కుప్పలుగా రాశారు. మీ హెచ్ఆర్తో మీకున్న ఎక్స్పీరియన్సెస్ ఏంటో కూడా కింద కమెంట్స్లో తెలియజేయండి, సో దట్ మిగతా వాళ్ళు కూడా దాని నుంచి నేర్చుకుంటారు. సరే, ఇప్పుడు కాకపోతే తర్వాత అయినా మనకి గ్రోత్ ఉంటుంది, కంటిన్యూ అవ్వడం, కష్టపడడంలో తప్పేంటి అని అనుకుంటే కూడా కమింగ్ టు గ్రోత్. ఇది యాక్చువల్లీ కంపెనీస్ యొక్క హైక్ స్ట్రక్చర్. 2022 నుంచి హైక్ పర్సెంటేజ్ అన్నది తగ్గుతూ వస్తుంది. ఈ ఇయర్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఈ ఇయర్ అయితే జస్ట్ 4 to 7% హైక్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ ఈ సింగిల్ డిజిట్ హైక్ కూడా మీకు అంత ఈజీగా రాదు. ఎల్టీఐ, మైంట్రీ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ హైక్ కోసము ప్రాజెక్ట్ లీడ్స్, మేనేజర్స్, లీడ్ ఆర్కిటెక్ట్స్ కి మ్యాథ్ అండ్ కోడింగ్ లాంటి కాంపిటెన్సీ టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. నో మ్యాటర్ వాట్, ఎంత ప్రాక్టికల్ గ్రౌండ్స్ లో మీరు ఆన్ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ కాంట్రిబ్యూట్ చేసినా కూడా అది ఏది కన్సిడరేషన్ తీసుకోకుండా
మీరు రాసిన ఈ ఎగ్జామ్స్ మీదనే మీ హైక్ డిపెండ్ అయి ఉంటుంది. కొంతమంది ఐటీ ఎంప్లాయీస్ ఏం చెప్తారంటే మీరు ఎంత హై పర్ఫార్మెన్స్ ఇచ్చినా మీకు హైక్ డిలే అవుతుంది, ఒకవేళ మీకు హైక్ వచ్చినప్పటికీ 2000 నుంచి 3000 తప్ప ఎక్కువ పెరగదని చెప్పారు. 2024 రిపోర్ట్స్ ప్రకారం ఓన్లీ 11% పీపుల్కి మాత్రమే హైక్స్ వచ్చాయి. అంటే 11 out of 100 పీపుల్కి మాత్రమే గ్రోత్ ఉందన్నమాట. అంతేందుకు విప్రోలోనే తీసుకోండి, మొత్తం ఇయర్కి కలిపి ఓన్లీ 31 పీపుల్కి మాత్రమే హైక్స్ ఇచ్చారు. బట్ లాస్ట్ 10 yearsగా ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క CEOస్కి వాళ్ళ శాలరీ నియర్లీ 1500% పెరిగింది. వేరొక ఫ్రెషర్ శాలరీ 50% మాత్రమే. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ అండ్ పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే జాబ్ సెక్యూరిటీ. యాక్చువల్లీ ఇది ఒక ఓపెన్ సీక్రెట్, జనాలందరికీ తెలిసినా కూడా వాళ్ళు ఒప్పుకోరు అనమాట. దాని పేరే 40-40 సిండ్రోమ్. ఒక పెద్ద కంపెనీకి CEO అయిన శాంతను ఏం చెప్పాడంటే 40sలో ఉన్న ఎంప్లాయీకి అందరికంటే ఎక్కువ ఫైనాన్షియల్ బర్డన్ పడుతుంది అని. ఎందుకంటే అతను తన పేరెంట్స్ హెల్త్ కేర్ చెక్ చేసుకోవాలి, స్కూల్ పిల్లలకి ఫీజు కట్టాలి, తన ఇంటికి EMI కట్టుకోవాలి. సో 40sలో ఉన్న ఎంప్లాయీస్ ఆర్ బికమింగ్ మోస్ట్ వల్నరబుల్ ఫర్ లే ఆఫ్స్. క్వారా, రెడిట్ లాంటి ఫోరమ్స్లో కుప్పలుగా ఆర్టికల్స్ పడున్నాయి saying that 40 తర్వాత ఐటీ ఇండస్ట్రీలో కెరియర్ లేదు అని. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ స్టేట్మెంట్ ని డేటా కూడా సపోర్ట్ చేస్తుంది. అనలిటిక్స్ ఇండియా మ్యాగజైన్ ప్రకారం TCS, విప్రో, ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ లో 50% ఆఫ్ ద పీపుల్ 20 నుంచి 35 years వాళ్ళు ఉన్నారు. 40% ఆఫ్ ది పీపుల్ 35 నుంచి 50 years లో ఉన్నారు. అండ్ 10% ఆఫ్ ద పీపుల్ మాత్రమే 50 years ప్లస్ వాళ్ళు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తుంటే మనకి ఐటీ ఇండస్ట్రీలో రిటైర్మెంట్ ఏజ్ 58 కాదు, 40+ ఆర్ ఎర్లీ 50s లా కనిపిస్తుంది. ఇన్ఫోసిస్ మీద ఏజ్ డిస్క్రిమినేషన్ కేసు కూడా US-లో వేశారు, ఎందుకంటే ఏజ్డ్ పీపుల్ని తీసుకోవట్లేదు అని చెప్పి. దానికి వాళ్ళు ఇచ్చిన రీజన్, వాళ్ళు కొత్త టెక్నాలజీని స్లోగా అడాప్ట్ చేసుకుంటారు అండ్ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ వాళ్ళకి ఎక్కువ శాలరీస్ పే చేయాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ 40+ దాటిన ఎంప్లాయీ ప్రతి ఒక్కరు 40 lakhs పైనే డిమాండ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ బికమింగ్ సో మచ్ హెడ్ కాస్ట్ ఫర్ ది కంపెనీస్. అందుకే దీన్ని ద ప్రింట్ 40-40 సిండ్రోమ్ అని పిలిచింది. బట్ ఇప్పుడు కంపెనీస్కి లే ఆఫ్ చేయడానికి ఇంకొక కొత్త రీజన్ దొరికింది, అదే AI. ప్రీవియస్గా అయితే లే ఆఫ్ చేయడానికి కంపెనీస్ మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీ స్కిల్ సెట్ మ్యాచ్ కావట్లేదు అన్న రీజన్స్ చెప్పేవి. కానీ ఇప్పుడు కంపెనీస్ ఓపెన్గానే AI వచ్చింది కాబట్టి మేమందరినీ తీసేస్తున్నామని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మైక్రోసాఫ్ట్ తన 2% ఆఫ్ వర్క్ ఫోర్స్ని చిటికలో లేపేసింది. అంటే 15,000 మంది రోడ్డు మీద పడ్డారనమాట. దానికి వాళ్ళు ఇచ్చిన రీజన్ కంపెనీని ఏఐకి ట్రాన్సిషన్ చేయాలని. బట్ ఇక్కడ గమనించాల్సిన విషయం కూడా ఇంకొకటి ఉంది, వాళ్ళు తీసేసేది మ్యాక్సిమం సీనియర్ అండ్ మిడ్ లెవెల్ ఆఫీసర్స్ని. TCS 12,000 మందిని తీసేస్తే దాంట్లో మ్యాక్సిమం మిడ్ లెవెల్ ఆర్ సీనియర్ లెవెల్ ఎంప్లాయీస్ ఉన్నారు. దోస్ హు ఆర్ నాట్ అప్ స్కిల్డ్ టు ద ట్రెండ్. ఇక్కడ లే ఆఫ్స్ మాక్సిమం 2 sectors లో జరుగుతాయి. ఫస్ట్ వచ్చేసి మిడ్ లెవెల్ మేనేజర్స్. మాక్సిమం మేనేజర్ చేయాల్సిన టాస్క్లు 3. టాస్క్ ని టీమ్ కి అసైన్ చేయడం అండ్ దాన్ని ట్రాక్ చేయడం. కరెంట్లీ ఆసనా, ట్రెల్లో, monday.com లాంటి సాఫ్ట్వేర్స్ చిటికలో ఈ పనులను చేసి పెడతాయి. దాని తర్వాత రిపోర్టింగ్ చేసి డేటా ప్రిపేర్ చేసి డాష్ బోర్డ్స్ చేయాలి. ఈ పనులను ఈజీగా చేయడానికి పవర్ BI, టాబ్లూ లాంటి సాఫ్ట్వేర్స్ ఫాస్ట్ గా చేసేస్తాయి. దాని తర్వాత మేనేజర్స్ చేయాల్సిన టాస్క్ డెసిషన్ మేకింగ్. ఈ డెసిషన్ మేకింగ్ ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ ద్వారా అండ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ ద్వారా ఈజీగా జరిగిపోతుంది. సో దీన్ని బట్టి మేనేజర్స్ యొక్క మొత్తం టాస్క్ అంతా AI ఈజీగా చేసేస్తుంది అని అర్థం. ఇంకా సెకండ్ తరహా ఉన్న పీపుల్ ఎవరంటే డెవలపర్స్. కార్నెల్ యూనివర్సిటీ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసింది. అదేంటంటే ఫాస్ట్ డెవలపర్ అయిన హ్యూమన్ వర్సెస్ గిట్హబ్ కోపైలట్ కి ఒక కోడింగ్ రేస్ పెట్టింది అనమాట. దీంట్లో గిట్హబ్ కోపైలట్ 58% ఫాస్ట్ గా కోడ్ రాసి హ్యూమన్ డెవలపర్ ని ఓడించేసింది. AI కాస్ట్ ఎఫిషియెంట్. ఇదొక్క ఫ్యాక్టర్ చాలు కంపెనీస్ కి ఎన్నో ట్రిలియన్స్ ఆఫ్ మనీని సేవ్ చేయడానికి. ఇంకా వై దే విల్ వేస్ట్ మనీ ఆన్ హ్యూమన్స్. ఐటీ సెక్టర్ కి ఈ AI మాత్రమే ప్రాబ్లం కాదు, దీంతో పాటు ఇంకో ప్రాబ్లం ఉంది. అదే ఫాస్ట్గా గ్రో అవుతున్న, ఫాస్ట్గా చేంజ్ అవుతున్న ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. బట్ వాట్ ఈస్ దాట్ ప్రాబ్లమ్? యాక్చువల్లీ ఐ ఫీల్ ప్రాబ్లమ్ ఈజ్ అంటే దెర్ ఈజ్ మోర్ సప్లై దాన్ ద డిమాండ్. పూణేలో చూసినట్టు జస్ట్ 100 వేకెన్సీస్కి 1000 మంది వచ్చినారు. బయట సిచ్యువేషన్ ఎంత వరస్ట్గా ఉందంటే 15 లక్షల మంది గ్రాడ్యుయేట్ అయితే అందులో 80,000 పీపుల్కి మాత్రమే జాబ్ వచ్చింది. అండ్ దీన్నే కంపెనీస్ గ్రాంటెడ్గా తీసుకొని లోపల ఉన్న వాళ్ళని ఎట్లా పడితే అట్లా వాడుకుంటున్నారు, ఎట్లా పడితే అట్లా టార్చర్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ టార్చర్ చేసే వాడికి తెలుసు, టార్చర్ చేయించుకునే వీడికి తెలుసు ఆ జాబ్ ఎంత ముఖ్యమని. వాడు పోతే వేరే 100,000 మంది దాన్ని రిప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నారని. దిస్ విల్ క్రియేట్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఎవరిని భయపెట్టడానికి కాదు, ఒక రియాలిటీ చెక్ని ఇవ్వడానికి మాత్రమే.
బట్ ఎండ్ ఆఫ్ దిస్ వీడియో మీకు ఒక్కటైతే తెలిసి ఉంటుంది, ఐటీ ఈజ్ నో లాంగర్ ఎ సేఫ్ జోన్, రాదర్ ఇట్ బికేమ్ అ వార్ జోన్. అండ్ ఈ బ్యాటిల్ గ్రౌండ్లో ఎవడైతే కాన్స్టెంట్గా అప్గ్రేడ్ అవుతూ ఉంటాడో వాడే సర్వైవ్ అవుతాడు. ద థింగ్ ఈజ్ నాట్ ది ఇండస్ట్రీ వాట్ ఈస్ డూయింగ్ టు యూ, ఇట్ ఈస్ ద థింగ్ వాట్ యూ ఆర్ డూయింగ్ టు ది ఇండస్ట్రీ. అండ్ ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ, వరల్డ్ చేంజ్డ్ అండ్ ఈస్ చేంజింగ్ అండ్ ఇట్ విల్ చేంజ్. ఎవడైతే ఆ చేంజ్కి అడాప్ట్ అయ్యి బతుకుతాడో హీ విల్ ఓన్లీ సర్వైవ్. ఈ వీడియో ఎలా అనిపించింది? నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకున్నా, లేకపోతే నాతో ఆర్గ్యూ చేయాలనుకున్నా, లేకపోతే నన్ను అపోజ్ చేయాలనుకున్నా, నన్ను డిస్క్రిమినేట్ చేయాలనుకున్నా, క్రిటిసైజ్ చేయాలనుకున్నా, నన్ను అప్రిషియేట్ చేయాలనుకున్నా, మీ కమెంట్ సెక్షన్ ఎల్లప్పుడూ ఓపెన్లోనే ఉంటుంది. ఎవ్రీ కమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ని నేను చదువుతాను అండ్ రిప్లై కూడా ఇస్తాను, సో దట్ వీ బోత్ కెన్ లెర్న్ అండ్ గ్రో. దిస్ ఇస్ VK signing off.